అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక మాసం శుభాకాంక్షలు. ఇవాల్టి స్పెషల్ వీడియో కార్తీక మాసంలో ఈ 3 మన ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కార్తీక మాసంలో తులసి, ఉసిరి, బిల్వదళం చెట్లు మన ఇంటికి కార్తీక మాసం వచ్చేలోపు తీసుకువచ్చి చక్కగా నాటుకుంటే కార్తీక మాసం మొత్తం అంటే నెల రోజులు మనము దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇలా ఈ 3 చెట్లను మన ఇంట్లో ఉంచి దీపారాధన చేసినందువలన ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మరి ఈ చెట్లను ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందామండి. నేనైతే పింగాణి తులసి కోట ఉందండి, అందులో తులసి మొక్కలు నాటాను. ఆల్రెడీ తులసి కోటను ఎలా ఏర్పాటు చేసుకోవాలి అంటే తులసి మొక్కను ఎలా నాటాలో మన ఛానల్లోనే ఫుల్ వీడియో ఉంచాను. మీకు బోర్ కొడుతుందని నేను అది పెట్టట్లేదండి. అవసరం అనుకుంటే చూడండి. ఏకాదశి రోజు తులసి మొక్కను తీసుకువచ్చి ద్వాదశి రోజు నాటుకుంటే మంచిది. ఆ రోజు కుదరని వాళ్ళు సోమవారం, బుధవారం, శనివారం ఆ రోజుల్లో చక్కగా తులసి మొక్కను, బిల్వదళ మొక్కను, ఉసిరి మొక్కను మూడిటిని తీసుకువచ్చి చక్కగా ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు. కార్తీక మాసం అనే కాదండి, అన్ని రోజులు అంటే సంవత్సరంలో 365 రోజులు తులసి మొక్కను నాటి నిత్యం దీపారాధన చేస్తే ఆ ఇంట్లో ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది. ఇల్లు అనేది ఎప్పుడూ సంతోషంగా కలకలలాడుతూ ఉంటుంది. నేనైతే కార్తీక మాసంలో ఇలా బిల్వదళము, ఉసిరి చెట్టు, తులసి చెట్టును ఏర్పాటు చేసుకొని కార్తీక మాసం అయిన తరువాత బిల్వదళము, ఉసిరి చెట్టు ఏదైనా గుళ్ళో నాటేస్తాను. తులసి మొక్క మాత్రం అలాగనే ఇంట్లోనే ఉంచుకుంటాను. తులసి కోట ముందు ముగ్గు పెట్టి దీపాలను వెలిగించడానికి చక్కగా ఇలా ఒక బ్లాక్ టైల్ని ఏర్పాటు చేసుకున్నాను. ముందుగా అయితే తులసి కోటను శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఈ మొక్కలు నాటినంత మాత్రం కాదండి, వాటిల్ని చూసుకుంటూ ఉండాలి. అంటే గాలి, వెలుతురు, ఎండ పడే విధంగా ఉంటే మనకి మొక్క అనేది బాగా పెరుగుతుంది. లేదంటే తులసి మొక్క నిద్రపోతుంది. నిద్రపోయినా పర్లేదండి, మళ్ళీ కొత్త మొక్కను నాటుకోవచ్చు. ఇంతవరకు మా ఇంట్లో తులసి మొక్క లేదండి. మా పెద్దవాళ్ళు కూడా తులసి కోటను ఏర్పాటు చేసుకోలేదు. మేము ఏర్పాటు చేసుకుని వచ్చా అనే వాళ్ళ కోసం ఎటువంటి సందేహం లేకుండా చక్కగా తులసి మొక్కను తీసుకువచ్చి పూజించుకోవచ్చండి. తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి లక్ష్మీదేవిని తీసుకువచ్చి పూజిస్తే మనకు మంచే జరుగుతుంది. కాబట్టి చక్కగా మనము ముందు వాళ్ళు పూజ చేయకపోయినా కానీ మనము తీసుకువచ్చి పూజ చేసుకొని దీపారాధన అనేది చేసుకోవచ్చు. తులసి కోట వద్ద ఎటువంటి ఆర్భాటాలు, హంగామాలు ఏమీ చేయనవసరం లేదండి. చక్కగా తులసి కోటకు కాస్త పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మనము ముందు వైపు ప్రదేశంలో పసుపుతో అలికి ముగ్గు పెడితే సరిపోతుందండి. ముగ్గు పెట్టిన తరువాత దీపారాధన చేసి నైవేద్యంగా అరటి పండ్లు కానీ, బెల్లం మొక్క కానీ, డ్రై ఫ్రూట్స్ మనకి ఏది అందుబాటులో ఉంటే అది మనము తులసి మొక్క దగ్గర ఉంచి ఆ తరువాత అగరవత్తులతో ధూపం వేసి కర్పూరంతో హారతి ఇచ్చి కొన్ని అక్షింతలు వేస్తే సరిపోతుందండి. తులసి కోట వద్ద ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా దీపారాధన చేసి ఒక్క నమస్కారం చేసుకున్న సంవత్సరం అంతా ఇలా చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో తులసి వివాహం జరుగుతుందండి. అందువలన కార్తీక మాసంలో తులసికి అంత ప్రాముఖ్యత ఉన్నది. కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదర రూపంలో, లక్ష్మీదేవిని తులసి రూపంలో పూజ చేస్తారు. ఇలా తులసి కోట ముందు అంటే తులసి కోటకి మనము పెయింట్ వేసి ఉంటాం కదండి.
చక్కగా నీళ్ళతో కడిగి పసుపు కుంకుమ అలంకరించి తులసి కోట ముందు స్థలంలో కాస్త నీళ్లు చల్లి ముగ్గు పెట్టినా సరిపోతుంది. లేదు మనకు అందంగా కనిపించాలి అంటే ఇలా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. తరువాత తులసి కోటకు, ఉసిరి చెట్టుకి, బిల్వపత్రం చెట్టుకి అన్నిటికీ పువ్వులతో అలంకరించాలి. ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే అంటే 5:30 ఆ ప్రాంతంలో చక్కగా తులసి కోట వద్ద దీపారాధన, సాయం సంధ్య వేళలో 5:30 పైన తులసి కోట వద్ద ఒక్క దీపాన్ని వెలిగించినా కానీ చాలా మంచిది. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలండి, తులసి కోట వద్ద మనము దీపాలు వెలిగిస్తాం కదండి, ఆ దీపాలు కోటకి దగ్గరగా అంటే చెట్టుకు దగ్గరగా వెలిగించకూడదండి. మట్టి ప్రమిదల్లో అయినా దీపారాధన చేసుకోవచ్చు, లేదంటే ఇత్తడివి వస్తున్నాయి కదండి గ్లాసువి, అవి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది ఆవునేతి దీపాలు. అవి ఇంట్లోనే ఎలా తయారు చేయాలో పూర్తి వివరాలతో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, అవసరం అనుకుంటే చూడండి. తులసి కోట వద్ద ఆవునేతి దీపాలైనా మామూలు నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేసుకోవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకొని 2 ప్రమిదలను ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాలను వెలిగించాలి. వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి. ఆ తరువాత ధూపం వేసి తులసమ్మకి తాంబూలం సమర్పించి నైవేద్యంగా నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పెడుతున్నానండి. బెల్లం పెట్టవచ్చు, లేదంటే ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, అది కూడా చక్కగా పెట్టవచ్చండి. మనము పూజ గదిలో పూజలప్పుడు పసుపుతో గణపతిని తయారు చేసుకుంటాం కదండి, ఆ పసుపు గణపతిని చాలామంది తులసి కోటలో ఉంచాలి అని చెప్తుంటారు. ఎట్టి పరిస్థితులలో తులసి కోటలో ఆ పసుపు గణపతిని ఉంచకూడదండి. నీళ్ళల్లో కలిపి వేరే చెట్లకు పోయవచ్చు, లేదంటే ఎవరు తొక్కని స్థలంలో వేయాలి. చాలామందికి డౌట్ అండి, ముందుగా తులసి కోట వద్ద దీపారాధన చేయాలి, పూజ గదిలో చేయాలి అని. ముందుగా అయితే పూజ గదిలో దీపారాధన చేసిన తరువాతనే తులసి కోట వద్ద గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి. ఒకవేళ మీకు ఉదయం పూట దీపారాధన కుదరని వాళ్ళు సాయంకాలం అయినా తులసి కోట వద్ద దీపారాధన చేసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే అంటే తులసి కోట గురించి కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. అంతేనండి, కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఈ కార్తీక మాసం నెల రోజుల పూజల కోసం ఒకే ఒక డబ్బా ఎలా సర్ది పెట్టుకోవాలో, నేతి దీపాలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వివరాలతో అమ్మ దీవెన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి. అవసరం అనుకుంటే చూడండి, చక్కగా ఉపయోగపడుతుంది కూడా. ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసంలో శివయ్య అనుగ్రహం కలగాలంటే ఒకే ఒక దీపం ఉందండి. ఆ దీపం ఎలా వెలిగించాలో పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియో వస్తుంది. మన అమ్మ దీవెన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.